మనందరం ఇంతసేపు బతుకున్నామంటే అర్థం ఏంటంటే మనం ఏదో నీతిమంతులో ఇంకా బతికి మనం. మన కరోనాలో మనం పోలేదంటే మనం ఏదో కరుణా సంపన్నులమనో దేవుడి పని అద్భుతంగా చేసేవాళ్ళం, ఏ పాపం ఎరుగని వాళ్ళమనో కాదు. మనం ఇంకా పోందే. నేనైనా మీరైనా అందరు కలుపుకొని చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మనందరం ఇంకా బ్రతికున్నామంటే ఏదో గొప్ప నీతిమంతులు మనం బతికినాం. పొయ్యాడంటే వాడు పాపాత్ములని పోలేదు రే. మీకంటే ఒక ఆకువాడు ఎక్కువ తిన్నాడు, అందుకని ముందు పోయాడు. మర్యాదగా మీ బతుకులు మార్చుకుంటే సరి, లేదంటే ఊరి. ఈ విషయం తెలియజేయటానికి ముందు ఒకరిని తీసుకుపోయాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో. అది మనం గమనించాలి. అంతే తప్ప నేను అల్లం కాసిన టీ తాగానండి అందుకనే బతికానని అన్నాం అనుకో, అంతే. నేను శుభ్రంగా మిరియాలు బాగా మంచి తాగేసానండి అందుకనే బతికేసానంటే డి విటమిన్, సి విటమిన్, ఏ నుంచి జెడ్ విటమిన్ వేసేసానండి అన్నా అనుకో, నెక్స్ట్ నీ విటమిన్ లేచేది. జాగ్రత్త పడాలి మనం. ఎదుటోడు పోయినప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. ఎందుకంటే సిట్రైట్ అయిపోవాలి. అరే వాడిని దేవుడు లేపేశాడంటే నెక్స్ట్ నాకేరా టార్గెట్, జాగ్రత్త పడాలిరా, లేదంటే నన్ను కూడా తీసేస్తాడు రా. ఈ అలర్ట్నెస్ మనకు రావాలి ఎప్పుడైనా. ఎందుకంటే పక్కనోడు కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏమైపోవాలి, మనం కూడా జాగ్రత్త పడాలి. అట కాదని చెప్పి బయట కాళ్ళు రగరేసుకుంటూ పోతే నీకు వచ్చింది అది. పక్కనోడు పోయినప్పుడు మనం ఏమైపోవాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడమని చెబుతుంది ఒక టీవీ వాడు, అంతేగా దేవుడు కూడా చెప్తున్నాడు. రే పక్కనోడు పోయాడంటే నువ్వు జాగ్రత్త, నువ్వు బతికుండటానికి నీ నీతి కాదురా కారణం, నా కృప కారణం. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని తెలియజేయడానికి ముందు నిన్ను లేపేయకుండా పక్క వీధులను లేపేసి నీలో భయాన్ని సృష్టించాడు అంతే దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా మారలేదు అనుకోండి, మనల్ని చూపించి ఇంకొకటికి భయాన్ని చూపిస్తాడు, అంతే తేడా. అదే పడకలో మనం ఉంటాం నెక్స్ట్, అంతే. మీరు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి.